నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. ఇంకా ఈరోజు అండి మనకి జూలై 1వ తేదీ. సాధారణంగా అండి 1వ తేదీ అంటే మనం ఎన్నో రకాల పరిహారాలు చేస్తూ ఉంటాం. అలాగే అండి ఈరోజు ఉదయం లేవగానే మన అరచేతులను చూసుకుంటూ కూడా మనం ఓం శ్రీం అనే అక్షరాన్ని అనుకుంటే మంచిది అని కూడా మన వీడియోలో తెలియజేశాము. అలాగే ఒక శక్తివంతమైన ఒక స్విచ్ బోర్డు గురించి ప్రతి నెల కూడా నేను తెలియజేస్తూ ఉన్నానండి. ఈ వీడియోని నిన్న రాత్రే నేను అప్లోడ్ చేసి ఉండాల్సింది. కొంచెం నాకు అప్లోడ్ అవ్వడానికి వైఫై కనెక్షన్ కొంచెం స్లోగా ఉండడం వల్ల అప్లోడ్ చేయలేకపోయాను. ఏం పర్వాలేదండి, అయినా సరే 1వ తారీఖు అంతా కూడా మనం ఈ స్విచ్ బోర్డ్ని అనుకోవచ్చు. చాలా అంటే చాలా పవర్ఫుల్ అయిన ఒక స్విచ్ బోర్డ్ అండి. అందువల్ల ఎవ్వరు కూడా మిస్ అవ్వకండి ఫ్రెండ్స్. ఈరోజు రాత్రిలోపు చేయడానికి ప్రయత్నించండి. ఇంకా మీకు ఏదైనా పర్సనల్గా సమస్యలు అనేవి ఉంటే, అంటే భార్యాభర్తల మధ్య సమస్యలు కానీ, ప్రేమ, పెళ్లి, సంతానం, విదేశీ ప్రయాణం, పెళ్లి సంబంధాలు వచ్చి దూరమైపోవడం, కుటుంబంలో మనశ్శాంతి లేకపోవడం, ఇట్లాంటి సమస్యలకి ఏదైనా సరే ఫోన్లోనే స్వయంగా మాట్లాడి పరిష్కారం చేయగలిగేటటువంటి మహానుభావుడండి ఈయన మల్లికార్జునరాజు గారు. మాకు ఎంతో మంచి చేశారు. నమ్మకంతో మీరు కూడా ఒకసారి కాల్ చేయండి. ఈ గురువుగారి నెంబర్ 7780296945. ఇంకా ఈ గురువుగారు వశీకరణ స్పెషలిస్ట్ కూడా అండి. ఇంకా ఈ స్విచ్ బోర్డ్ ఏంటి, ఎలా అనుకోవాలి అనేది తెలుసుకుందామండి. వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. మనం ఈరోజు అండి అంటే 1వ తేదీ అంటేనే మనందరము కూడా మనీ కోసం ఒక శాలరీ రావాలని కానివ్వండి, లేదంటే కొత్త పనులు మనం స్టార్ట్ చేయడానికి కానీ, ఒక బిజినెస్ అనేది స్టార్ట్ చేసిన ఒక ప్రాఫిట్ అనేది బాగా రావాలి అనడం కోసం మనం బిజినెస్ చోటు కానీ, లేదంటే కనుక లాకర్లో కానీ, మనం బిజినెస్ చేసే లాకర్లో కానీ 1వ తేదీ అయితే చాలు మనం ఎన్నో రకాలుగా పరిహారాలు చేస్తూ మన పూజలు చేస్తూ ఉంటాం. అలాంటి ప్లేస్లో అండి మీరు కూర్చున్న చోటనే కూడా ఈ స్విచ్ బోర్డ్ని అనుకోవడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్. మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఇంకా మీరు ఈరోజు అంతా కూడా అండి ఎలా అనుకోవాలి ఈ స్విచ్ బోర్డ్ అంటే ఎలాంటి నియమాలు లేవండి. ఎక్కడి నుంచైనా సరే, మీరు ఆఫీస్లో ఉన్నా సరే, లేదంటే నైట్ ఇంటికి రావడానికి లేట్ అయిపోయింది అనుకోవడానికి, కుదరలేదు అనుకోవడానికి ఏమీ లేదండి. ఒక బస్సులో ట్రావెల్ చేస్తూ ఉన్నా, కార్లో వెళుతున్నా, బైక్లో వెళుతున్నా కూడా హ్యాపీగా మీరు చాలా ఎంత హ్యాపీగా ఉండాలి అని అంటే అండి మీరు ఈ స్విచ్ బోర్డ్ వింటే మీకే అర్థమవుతుందండి. ఆ స్విచ్ బోర్డ్ ఏంటి అనేది కూడా మీకు తెలుసు ఆల్రెడీ, అయినా సరే మళ్ళీ చెప్తున్నాను. ర్యాబిట్ 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 అనే ఒక స్విచ్ బోర్డ్ అండి. ఇది నిజంగా మీరు ఉదయాన్నే లేవగానే, అంటే ఈరోజు 1వ తారీఖు కుదరకపోయినా సరే 1 నుంచి 5వ తారీఖు వరకు కూడా మీరు ఉదయాన్నే లేచి మీ అరచేతులను చూసుకుంటూ ఈ స్విచ్ బోర్డ్ అనుకోవచ్చండి. ర్యాబిట్ 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 అని అంటే ర్యాబిట్ చక్కగా ఆ ర్యాబిట్ని చూడంగానే మనకి ఎంత హ్యాపీగా అనిపిస్తుందండి. చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అలాంటి ఒక మైండ్ సెట్తో మీరు అనుకోవాలండి. అంటే మనీ పరంగా కానివ్వండి, ఇంకెలాంటి విషయాలైనా సరే, మీరు ఎక్కడికైనా ఒక ప్లేస్కి వెళ్ళాలి అని అనుకుంటున్నారు, మీకు మనీ రావాలని అనుకుంటున్నారు, దేనికోసమైనా ఒక హ్యాపీ మూమెంట్లో ఉంటే మీరు ఎంత ఎంజాయ్ చేస్తారో అలా ఎంజాయ్ చేస్తూ ఈ స్విచ్ బోర్డ్ని అనుకోండి ఫ్రెండ్స్. 3 సార్లు అంటే కలిపి అనుకోవాలండి. ఆ స్విచ్ బోర్డే అలా ఉంటుందన్నమాట, సింగిల్గా కాదు. ర్యాబిట్ 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 అనేది ఒక సెట్ ఆఫ్ స్విచ్ బోర్డ్ అండి. అది మీరు ఇలాగా అక్క నేను మీరు రాసుకుంటే కూడా ఇంకా మంచిదండి. ఒక నోట్బుక్ అనేది మీ దగ్గర ఉంటే కనుక ఆ నోట్బుక్లో కూడా మీరు రాసుకోవచ్చండి. చక్కగా ఒక గ్రీన్ కలర్ పెన్ ఉంటే కనుక మీరు ఎన్నిసార్లు అయినా సరే ర్యాబిట్ 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 మధ్యలో ఒక ర్యాబిట్కి మధ్యలో ఒక చిన్న ఐఫన్ ఇస్తూ మీరు రాసుకోవచ్చండి. చాలా వరకు కూడా మంచి రిజల్ట్ వచ్చిందక్క. ఒక్కొక్కసారి మేము మర్చిపోయినా కూడా మీరు ప్రతి నెల కూడా మాకు గుర్తు చేస్తున్నారు అని కూడా చాలామంది ఫాలో అవుతూ ఉన్నారండి. ఎందువల్లనంటే అండి 1వ తారీఖు మనకి చాలా కమిట్మెంట్స్ ఉంటాయి. ఒక రెంట్ కట్టుకోవడానికి కానివ్వండి, ఇంకా మనీ ఎవరికన్నా ఇవ్వాలి అని అన్నా, స్కూల్ పిల్లలకి ఫీజు కట్టాలి అని అన్నా కూడా ఎన్నో రకాల కమిట్మెంట్స్ ఉన్నాయి. ఆ మనీ అనేది మనకు కరెక్ట్గా రావాలి. ఈ నెలంతా కూడా మనకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చక్కగా మనీ ఫ్లో అనేది బాగుండాలి అని అనుకున్నప్పుడు 1వ తారీఖు నుంచి 5వ తారీఖు లోపండి ఖచ్చితంగా మీరు టైం దొరికినప్పుడల్లా కూడా ఇన్నిసార్లు అనుకోవాలి, ఈ టైంలో అనుకోవాలి అని ఏమీ లేదండి. మీరు ఎప్పుడైనా సరే అనుకోవచ్చు, కానీ రిపీటెడ్గా అనుకుంటూ ఉండండి ఫ్రెండ్స్. మీరు ఎన్నిసార్లు అనుకుంటే అంత మంచిది, అంత యాక్టివ్గా కూడా మీరు ఉండగలరు. ఒక ర్యాబిట్ని చూస్తే తెలుస్తుంది అది ఎంత యాక్టివ్గా ఉంటుంది అని. అంత యాక్టివ్గా మనీ కోసం కానివ్వండి, హార్డ్ వర్క్ చేస్తూ ఉంటాం, మనీ వస్తుందనే ఒక పాజిటివ్ మైండ్ అనేది మనకు ఖచ్చితంగా కలుగుతుంది. ఒక్కసారి మీరు ప్రయత్నించి చూడండి. ఇంకా చిన్న పేపర్ అండి, వైట్ కలర్ పేపర్ తీసుకొని అందులో కూడా మీరు ర్యాబిట్ 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 అని రాసి
ఒక గ్రీన్ కలర్ పెన్నుతో రాసి మీ మనీ పర్సులో కూడా పెట్టుకున్నా కూడా మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుందండి. ఈ మంత్ మీరు ఒక్కసారి ఇలా ప్రయత్నించి చూడండి ఫ్రెండ్స్, మీరే చెప్తారు అక్క మాకు ఇలా మాకు చాలా బాగా పనిచేసింది అని. కానీ 5వ తారీఖు వరకు కూడా మీరు ఎన్నిసార్లు రిపీటెడ్గా అనుకుంటారో అంత మంచి రిజల్ట్ అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. మీకు 3 డేస్లోనే మంచి రిజల్ట్ కనిపిస్తుంది. ఒక్కసారి ప్రయత్నించండి. నేను ప్రయత్నించడం మాత్రమే కాదండి, నాకు ఎంతోమంది తెలియచేసిన ఒక మంచి విషయం ఇది. మనీ పరంగా అందరికీ ఇబ్బందులు ఉంటాయండి, ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలి అని అంటే ఈ స్విచ్ బోర్డ్ చాలా బాగా ఉపయోగపడుతుంది. మళ్ళీ మంచి ఇంకోవిడ్లో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.